అంటే దగ్గర దగ్గర 4 ఏళ్ల నుంచి మీరిద్దరు కలిసే కలిసే ఉంటున్నారు. ఉంటున్నాం మేడం. ఈయనకి పెళ్ళై 4 ఏళ్ళు అవుతుందమ్మా. అప్పుడప్పుడు మధ్యలో నాకు ఆఫీస్ పని మీద బయటకు వెళ్తున్నామని చెప్తూ వెళ్తూ ఉంటాడు మేడం. కానీ ఈ విషయం తెలుసా ఈ వాళ్ళకి విషయం తెలియదు మ్యారేజ్ మేడం. అయ్యి 4 years అయిందని తెలుసు చెప్పి? సార్ నాకు అసలుకి. వాళ్ళది అరేంజ్డ్ మ్యారేజ్, పెద్దలు నిర్ణయించిన పెళ్లి. అసలు నాకు అసలు తెలుసు సార్ ఐషా. మరి అసలు మీరు ఎందుకు పెళ్లి పెళ్లి చేసుకోలేదు? మీరు ఎప్పుడు చేసుకుందాం అనుకున్నారు పెళ్లి? నాకు నాన్నగారు చనిపోయారని నాకు చేసుకోలేదు. అప్పటికి నాకు ప్రెగ్నెంట్ అని తెలిసింది. నాన్నగారు మొహం చూస్తానికి కూడా నాకు అవకాశం లేదు. అలాగా ఏడుపు వస్తుంటే నన్ను ఒకసారి మా ఊరు వెళ్తాను. ఒక్కదాని విన్న కూతురు ఒక్కదాన్ని. నాకు అమ్మ నాన్న లేదు సార్. నాన్నగారు చూడడానికి పోలే ఒక ఏదో గురించి. ఒక్కడే తిని ఒక ఓదారుస్తూ బాగా ఇచ్చేస్తూ దగ్గర ప్రెగ్నెన్సీ అయిపోయాను. ఏమైందమ్మా? తీపిచ్చేసుకున్నాను. అబార్షన్ చేపించేసుకో మన లైఫ్ లో ఇంకా ఎదగాలి, ఇప్పుడే వద్దు, ఒక లెవెల్కి వచ్చినాక మ్యారేజ్ చేసుకున్నాం అంటే అలా 4 సంవత్సరాల నుంచి నమ్ముతున్నావా? నమ్ముకుంటా వచ్చాను మేడం. ఎన్నిసార్లు అయింది భాష? నాకు ఒకసారి అయింది మేడం. ఒక లెవెల్కి వచ్చాక ప్రెగ్నెంట్ చేయొచ్చు కదయ్యా, ఒక లెవెల్కి వచ్చాక పెళ్లి ఎందుకు? ఏమయ్యా అసలు ఆ అమ్మాయి ఎవరో మాకు తెలియదు అన్నావు. ఎవరో తెలియపోతే మేడం ఒకసారి చూడండి, అసలుకి ఎవరో తెలియపోతే నేను ఎలా ఉంటా నీతో? అసలు ఏంటిది? లేదు మేడం, తను ఎవరో నాకు తెలియదు. చంపేస్తా నా కొడక మాట్లాడేమని అర్థమైందా? నేను ఎవరు తెలియపోతే బ్యాంక్ లో అమౌంట్ ఇప్పించా, బండి కొన్నాను, అన్ని కొన్నాను మేడం. ప్రతిదీ నా దగ్గర ఆధారం ఉంది. అవును, అప్పుడు నువ్వు నచ్చావు, ఇప్పుడు నాకు నచ్చట్లేదు. మరి ఇప్పుడు ఎవరు ఎఫ్ఐఆర్ పెట్టుకున్నావు, వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నావు. అమ్మాయి నేను ఎవరితో పెట్టుకున్నాను వాళ్ళు తీసుకురా. వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నావు. మాది చాలా పెద్ద ఫ్యామిలీ. ఏంట్రా నువ్వు అమ్మా నాన్న లేదన్నావు, ఫ్యామిలీ ఎక్కడ నుండి వచ్చిందిరా నీకు? అప్పుడు నువ్వు ఎఫ్ఐఆర్ పెట్టుకున్నావు, నువ్వు నాకు నచ్చావు, అప్పుడు నచ్చావు, ఇప్పుడు నాకు నచ్చట్లేదు. చెప్పు తీసుకొని కొడతా. నేను ఎందుకు వచ్చాను తెలుసా? నా లాంటిది ఒక ఆడది జీవితం నాశనం చేయకూడదు. అప్పుడు తను అమ్మాయి క్యారెక్టర్ మంచిది, తర్వాత ఎఫ్ఐఆర్ పెట్టుకుంది మేడం. ఇన్నాళ్ళు నాతో కాపురం చేసావు, నువ్వేమన్నావరా నాకు? అప్పుడు నీ క్యారెక్టర్ నాకు నచ్చింది, ఇప్పుడు నచ్చట్లేదు. నువ్వు వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నావు. వాళ్ళని తీసుకురా. కాదమ్మా, ఇందులో ఫొటోస్ ఉన్నాయి, శుభలేఖ ఉంది, వీటికి ఏం చెప్తావు నువ్వు? తమ్ముడు అక్కడ చూడు, ప్రింట్ ఫొటోస్ అయిపోయింది ఉన్నాయి, జీవితం. శుభలేఖ ఉంది, ఏం చెప్తున్నావు నువ్వు? లేదు మేడం, అదంతా ప్రాడ్ మేడం. ఆ అమ్మాయి వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్ పెట్టుకుంది మేడం. నేను ఎవరితో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నా వాళ్ళని నువ్వు ఈ తీసుకురా పంచాయతీ ఎందుకు పెట్టావు మరి? పెళ్లి చేసుకుంటానని ఎందుకు పెట్టావు? అప్పుడు నచ్చింది ఓకే మేడం, కానీ ఇప్పుడు నాకు ఆ అమ్మాయి నచ్చింది. ఇందాక అసలు అమ్మాయి తెలియదన్నా? తెలీదన్నాడు, అమ్మాయి తెలియదన్నా? అమ్మాయి క్యారెక్టర్ పెళ్ళాం పక్కన ఓ అమ్మాయి కూడా కూర్చున్నావు సుద్దపప్పులాగా. బాలేదు మేడం. ప్రతి ఆడదాంతో ఆడుకునే జీవితాలు నా కొడుకుల్ని ఏమన్నా తెలుసా అంటారా? నీకు కన్నింది ఒక తల్లే గనికు. నీ క్యారెక్టర్ బాలేదు, మాది చాలా పెద్ద ఫ్యామిలీ. నువ్వు తెలియదని ఒక చెప్పాడు మాట చెప్పనా? నీ జీవితాన్ని నాశనం చేస్తాను. ఏమా, ఫోటోలు చూసి నా మాట్లాడమ్మా. జీవితంలాగా నీ జీవితం నాశనం అవ్వకూడదని వచ్చా నేను. శుభలేఖ సార్ ఆ అమ్మాయి ఎఫ్ఐఆర్ అనుకో, మీ ఎఫ్ఐఆర్ ఫోటోలు ఉన్నాయి ఇందులో, మీ ఎఫ్ఐఆర్ ఫోటోలు ఉన్నాయి ఇందులో. మాకు తెలుస్తుంది. నేనేంటో నీకు తెలీదా? రేపు ఇంకొక అమ్మాయి వస్తా, అలాగే చెప్తాది, నమ్మేస్తావా? ప్రూఫ్ చూపిస్తుంది కదా. అసలు అబద్ధం ఇక్కడే అర్థమైపోయింది కదా. ఇందాక వరకు అమ్మాయి తెలుసా అంటే నాకు తెలియదు అన్నావుగా. ఇప్పుడు ఏం చెప్తావు నీ పెళ్ళానికి? అక్కడ ఒక అమ్మాయి ప్రూఫ్ తో సహా చూపిస్తే ఫ్రాడ్ అని ఎలా నమ్మను నేను? నమ్మాలి. ఎలా నమ్ముతాను? అమ్మాయి చూపిస్తోంది కదా, ఒక ఆడపిల్ల అలా ఎందుకు చూపిస్తుంది? ఆ అమ్మాయిని మోసం చేసావు కదా. ఏంటి ఈ అమ్మాయి ఫ్రాడ్ ఏంటి? ఏం జరిగింది? మీ ప్రయాణం ఎప్పుడు మొదలైంది? 4.5 సార్. మీరిద్దరు లవ్ చేసుకున్నారు, ఒకే ఆఫీస్ లో పనిచేసారు. పనిచేసాం. ఏమైంది ప్రాబ్లమ్? అప్పుడు ఆ అమ్మాయి నేను ఇద్దరు ఇష్టపడ్డాము. తర్వాత వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్ పెట్టుకుంది సార్. 3 years బ్యాక్ వరకు కూడా ప్రెగ్నెన్సీ అబార్షన్ నేను ఎవరితో పెట్టుకున్నా వాళ్ళని తీసుకురామని చెప్పండి మేడం. అంతే, కరెక్ట్. తీసుకురా. అమ్మాయి అంత గట్టిగా మాట్లాడుతుంది కదా, చెప్పు. ఎవరు సమాధానం. చేసుకున్నావు నువ్వు. సరదాగా ఏదో అలా నిందేసి వదిలేస్తా అంటే కుదరదు. పేరు ఎవరో చెప్తాడు, ఎవరితో ఎఫ్ఐఆర్ పెట్టుకుందో నువ్వేం చూసావు? వాళ్ళు ఎవరో నాకు తెలియదు సార్. తెలియకుండా పెట్టుకుందా? కానీ బైక్ మీద వెళ్ళటం చూసాను నేను 2 సార్లు. నీతో బైక్ మీద తిరిగింది మరి తిరిగారా బయట? మీరు ప్రెగ్నెంట్ చేసేసి అబార్షన్ చేయించేసి శుభలేఖలు ఏం చేసుకుని ఆ అమ్మాయికి ఎఫ్ఐఆర్ ఉంది, అప్పుడు నచ్చే ఇప్పుడు నచ్చట్లేదా? అట్లేం లేదు సార్. సంబంధం వచ్చి ఉంటది పెద్ద కట్నంతో. శుభలేఖ కూడా ఫ్రాడా? ఇంకొక అమ్మాయి జీవితం నాశనం అవ్వకూడదని వచ్చాను మేడం నేను ఇక్కడికి. వెరీ గుడ్ నాన్న. ఈ నా కొడుకు నా తండ్రి సాగు కారణమయ్యాడు. ఆఖరి చూపు కన్నా నన్ను వెళ్ళలేదు మేడం, నన్ను ఆపేశాడు నా కొడుకు. నన్ను ఎందుకు? నువ్వు వెళ్తానికి నేను ఒప్పుకోను, నువ్వు వెళ్తే నేను బతకలేను, అది ఇది అన్నాడు. ఇప్పుడు ఈ నా కొడుకు ఇలా మాట్లాడుతుంటే వీళ్ళకి మ్యారేజ్ అయిందని నీకు ఎప్పుడు తెలిసిందమ్మా? నాకు ఒక నెల క్రితం మా ఫ్రెండ్ చూసింది మేడం, వీళ్ళిద్దరు బస్ స్టాప్ లో కనపడతాం. నువ్వు ఎక్కడో ఎతుకుతున్నావు, హైదరాబాద్ లో ఉన్నారు వాళ్ళు అని. ఎవరు అమ్మాయి అంటే నాకు తెలియదు, నేను మాత్రం ఒక పాప కూడా ఉంది చూసాను అన్నది. నేను ఒకసారి ఎంక్వైరీ చేసుకున్నా, వీడికి పెళ్ళైందని తెలిసింది. అసలు దీని నెంబర్ కూడా నాకు మొత్తం బ్లాక్ చేశాడు కదమ్మా. ఇప్పుడు ఎంతకాలం బట్టి ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే వస్తూనే మీరిద్దరు 3 years బట్టి ఫోన్ మాట్లాడుకుంటున్నారు అని చెప్పారు, నిజమేనా? 1 month సార్. నా ఫ్రెండ్ చూసింది, వీళ్ళిద్దరు కలిసి ఉంటాం అన్నది నువ్వు చూసి 1 month అయింది. నేను అతనితో ఫోన్ లో 3 years బట్టి 3 years, మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుకుంటున్నారు 3 years బట్టి మీరు? ఏంటి నా జీవితం, ఎక్కడున్నానో ప్లేస్ నాకు అడ్రస్ చెప్పట్లేదు మేడం. ముఖ్యంగా నేను ఊర్లో ఉన్నాను, మా అమ్మ దగ్గర ఉన్నాను, అదే మీ అమ్మ నాన్న లేదన్నారు కదా, పెద్దమ్మ అదే అని ఏదేదో ఒక షాక్ చెప్పుకుంటూ వచ్చాడు నా కొడుకు. దీనికి నేను హెచ్చరించాను,
నన్ను నా జీవితం నాశనం చేశాడు, నీ జీవితం కూడా నాశనం చేస్తాడు అంటే, లేదు నా మొగుడు అలాంటిది కాదంటే నేను క్లియర్గా నీకు కలిసి చెప్తాను, ఒక్కసారి కలు అన్నా. కానీ నన్ను ఒక్కసారిగా రెస్పాన్స్ ఇవ్వలేదు, ఒక్కసారిగా నన్ను కలుస్తాను కూడా తను ఛాన్స్ ఇవ్వలేదు. వాళ్ళ ఇల్లు ఎక్కడుందో తెలియదా మీకు? వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే పెద్దగా ఇక్కడ నుంచి ఫోన్ వచ్చిందా? ఓకే. ఇప్పుడు మీరిద్దరు ఒక ఇంట్లో ఉంటున్నారు అన్నారు కదా, ఇంటి రెంట్ మెయింటెనెన్స్ అన్ని నేనే చూసుకునేదాన్ని మేడం. మరి ఇతని వల్ల నీకేం ఉపయోగం అని 4 సంవత్సరాలు భరించావు నువ్వు? ఎవరు లేరు నాకు అనాథని అని చెప్పేసరికి నేను అన్ని భరించాను. సరేనమ్మా అనుష, ఇప్పుడు ఏం కావాలని నువ్వు వచ్చావు ఇక్కడికి? ఓకే, అప్పుడు ఒకటమ్మా మనం సీక్వెన్స్గా మాట్లాడుకుందాం. స్టార్టింగ్లో మీ ఇద్దరిది ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఇతను మోసపూరితంతో ఆ రేడార్లోంచి బయటికి వెళ్ళిపోయాడు, నీకు కాంటాక్ట్లో లేడు, నువ్వు ఫోన్ చేసినా కూడా ఎక్కడున్నాడని చెప్పట్లేదు. ఈ లోపల మాత్రం 4 years తర్వాత పెళ్ళి అయింది. ఈ మధ్యలో నువ్వు ఒకసారి అప్పుడే స్టార్టింగ్లో నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావు, అది అబార్షన్ చేయించాడు, సెటిల్ అవుదామని అబార్షన్ చేయించాడు. నీ దగ్గర పూర్తి స్థాయి ఆధారాలు ఉన్నాయి, ఏది వెడ్డింగ్ కార్డు ఉంది, తర్వాత ఫోటోలు అన్నీ ఉన్నాయి. అతను నీ మీద పెట్టినటువంటి అలిగేషన్ ఏంటంటే నీకు వేరే వ్యక్తితో అక్రమ సంబంధం ఉంది కాబట్టి నీ రిలేషన్ తగ్గట్టుకుని ఆ అమ్మాయితో పెళ్లి చేసుకున్నాను అని అంటున్నాడు. ఇప్పుడు 1 month క్రితం నువ్వు ఏంటంటే వాళ్ళిద్దరిని బిడ్డతో పాటు బస్ స్టాండ్లో చూసి ఇంకా నీ స్పీడ్ ఇంకా పెంచి నా మొగ్గుడిని నాకు ఇచ్చేసే అన్నట్టుగా ఫోన్ చేస్తున్నావంట, ఈవిడికి చేస్తున్నావంట. అతను కావాలా నీకు? ఇలా నా కొడుకు బతకూడదని తనకి నేను కలిసి ఒక చెప్దాం అనుకున్నాను సార్. తను ఏంటంటే నా మొగుడు గురించి నువ్వెందుకని నాతో పోట్లాడుతూ ఉంది. ఎవరైనా అదే చేస్తారా? అమ్మాయి ఇదేం తప్పలేదు. నేను నీకు కావాలని నీకు ఫోన్ చేయట్లా, నీకు ఒక చిన్న మాట చెప్పాలి, నా జీవితంతో ఆడుకున్నాడు నీ మొగుడు, నువ్వు కలిసే మంగళం ఉంది, నన్ను కలిసాడు, ఒకే ఆఫీస్లో పనిచేసాం, కావాలి నీ మొగుడిని అడుగు, నేను ఫోన్ చేస్తుంది లేదు, ఈ నా కొడుకు నా జీవితం నా తండ్రికి కూడా సావుకు కారణమయ్యాడు నా కొడుకు అని అన్నాను. ఫోన్ పెట్టేసేది, మళ్ళీ ఎన్నోసార్లు ఫోన్ చేశాడు. పోలీస్ స్టేషన్ లో ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదమ్మా? ఇచ్చేస్తే అయిపోయేది, వీళ్ళిద్దరు అక్కడికి వచ్చేవాళ్ళుగా. పోలీస్ స్టేషన్కి వెళ్ళి అంత ధైర్యం ఎందుకు చేయలేను? లేదు మేడం, ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు సమాజం ఎలా ఉందంటే మేడం, పెళ్లి కాకముందు ఇది కడుపు తెచ్చుకుంది అని పేరు వస్తుందని నాకు నేను ఇవాళ ధైర్యం చాలేదు మేడం. నా వెనక మళ్ళీ ఎవరూ లేరు. మీ ఇంట్లో వాళ్ళకి తెలుసా అనుష ఇంత జరుగుతుందని? లేదు సార్, ఎవరికి తెలియదు. ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా అలా ఉన్నావు? ఎవరు లేదు సార్. కాదు, ఇతను వస్తాడని వెయిట్ చేస్తున్నావు? ఎదురు చూస్తున్నాను సార్. ఇప్పటికీ కావాలా? నాతో ఏం చెప్పి వెళ్ళాడంటే మా పెద్దమ్మ కాలికి బాగోలేదని చెప్పి వెళ్ళాడు నా కొడుకు. అయ్యా ఏమ్మా, ఏమంటావు మీ ఆయన? నీలాంటి స్త్రీనే అమ్మ అక్కడ ఉన్నది ఒకటి. మీ ఆయన చేసిన డ్రామాలు చూడు. ఈ కథ నమ్ముతావా ఆ కథ నమ్ముతావా? ఇప్పుడు అమ్మాయి ప్రూఫ్ తో సహా చెప్తుంది కదా సార్, ఆడపిల్లకి అంత అన్యాయం చేసిన అతను ఇప్పుడు నాకు కూడా అన్యాయం చేయడానికి గ్యారంటీ నేను ఏం చెప్పలేకపోతున్నాను సార్. నాకు వద్దు సార్, నా భార్య బిడ్డ కావాలి. నీ నేను భార్య ఎలా నువ్వు నమ్మను? కావాలనుకోవాలి. నా ముందే నువ్వు అమ్మాయితో అంత డ్రామా చేసావు. ఒక ఆడపిల్ల వద్దంటావేంట్రా? నా జీవితంతో ఎంత కడుకున్నావురా నువ్వు? నా జీవితంతో ఎంత కడుకున్నావు నువ్వు? నీకు ఏది కావాలంటే అది నీ కాళ్ళ దగ్గర తెచ్చిపెట్టాను నేను. క్యారెక్టర్ నాకు నచ్చట్లేదు. ఏం చూసావు నాలో? తప్పు ఏం చేశా నేను? 20 లక్షలు కట్నం తెచ్చిందని ఆ అమ్మాయి జీవితం నాశనం చేస్తున్నావే, ఇంకొకటి 50 లక్షలు చేస్తుంది. అవన్నీ కాదు, నువ్వు వద్దు, నాకు నా భార్య బిడ్డ కావాలి. నీకెందుకు వద్దు? మాది పద్ధతి గల ఫ్యామిలీ. ఏంట్రా నీ ఫ్యామిలీ? పద్ధతి కల ఫ్యామిలీ. నువ్వు పద్ధతి అనే పదం మాట్లాడటమే పద్ధతిగా లేదు. కాసేపు ఆ పదాన్ని ఆపు, పద్ధతి లేదు ఇక్కడ. నీకు అమ్మ బాబు లేరుగా, ఎలా వచ్చా మరి పద్ధతి కల ఫ్యామిలీ? ఏది ఫ్యామిలీ పిలిపించు. మా ఫ్యామిలీ లేదా నీకు ఎవరు చెప్పారు? నువ్వే చెప్పావు కదా కొడక. మాటలు జాగ్రత్తగా మాట్లాడు. పిచ్చ అసలు దాడోల జీవితంలో నాశనం చేస్తావరా నువ్వు? నువ్వు నాకు వద్దు. ఇప్పుడు నాకు నచ్చలేదు. నువ్వు నా బతుకు ఇప్పుడు ఎవరి చేతిలో ఉందిరా? నీ చేతిలో ఉంది. పద్ధతి గల కుటుంబంలో నీకు నేర్పించింది అదేనా? ఆడపిల్లల్ని మోసం చేసి ఒక పిల్లని లవ్ చేసి ప్రెగ్నెన్సీ చెయ్యి, ఇంకో పిల్లని కట్నానికి పెళ్లి చేసుకోవాలి. తనే నన్ను ఇష్టపడింది. ఆమె ఇష్టపడుతున్నా వెళ్ళిపోతావు బాబు? ఏమ్మా అంటే నాతో చెప్పినవన్నీ అబద్ధాలేనా? నాకు అమ్మాయి తెలియదు అని చెప్పావు, ఈ ఫొటోస్ ఏంటంటే మార్కింగ్ చేసిందని చెప్పావు, ప్రతిదీ అబద్ధమే చెప్పేస్తావా? అబద్ధాలేనమ్మా, అన్ని అబద్ధాలు చెప్పావు. అమ్మాయిని ముందే 10 నిమిషాలు అబద్ధం నడిపించాడు.